సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు, ఉపరాష్ట్రపతిగా లేడు, రాష్ట్రపతిగా లేడు, ఇంకేడున్నాడు. అందుకోసమే బీసీ బిడ్డ ఏం బయటోడు కాదే, మన ద్రవిడ బిడ్డనే కదా, మన తమిళనాడే కదా, మన ద్రవిడ బిడ్డనే కదా, దక్షిణ భారతదేశమే. ఇక్కడ మన రక్తం దాగిన వాళ్ళకంటే వాళ్ళు నయం కాదా బీసీలు? తమిళనాడులో లీడర్లకు ఉన్న బీసీ కమిట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఉంటే నిజంగా ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చుంటే బీసీలకు బిల్లు అమలు కానిస్తాడా? వాళ్ళు కొన్ని సందర్భాలు వస్తే స్టాలిన్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు, అట్లుంటది. స్టాలిన్ కూడా సపోర్ట్ చేస్తాడు అవసరమైతే సందర్భాలు వస్తే అట్లుంటది. నేనేమంటున్నంటే మా బీసీ అభ్యర్థి మనలో ఇప్పుడు వచ్చిన చైతన్యం అలాగే ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరింది. తెలంగాణ రాష్ట్రం బీసీలో మీరు రాసి పెట్టుకోండి, 2028 నాడు వీళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఈ బీసీలను ఇన్ని రోజులు అనగదొక్కుతున్నటువంటి వాళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, ఆ కథ జరుగుతుంది. ఇక పత్రికలలో మీ అందరికి తెలుసు, మన తెలుగు బిడ్డ, మన ఆత్మగౌరవం, మన రైతు కుటుంబం, అంచెలంచె, ఇవన్నీ డ్రామాలు ఉంటాయి. అసలు విషయం ఇది, మనం బీసీల వైపు.